Namaste, myself Shravani. Welcome to Maitri News. ముందుగా headlines. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం. అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల అప్రమత్తం. ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఏసీపీ ప్రతాప్. అమ్మ నేత్ర దేహదానం చేసిన ఉపాధ్యాయుడు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా నిర్ణయం. కరీంనగర్ లో భగ్గుమంటున్న ఎండలు, అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాహనదారులు, పాదచారులు రోడ్డుపై ఎక్కేందుకే జంకుతున్నారు. తీవ్రమైన ఎండలపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. గంగాధరలో 46.4 డిగ్రీలు నమోదైంది. వారం రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సగటున 45 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలన్నారు. పండ్ల రసాలు, మజ్జిగ వంటివి తాగాలని సూచనలు ఇస్తున్నారు. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓఎస్ఆర్, నిమ్మరసం, లస్సీ వంటి వాటివి ఇంట్లో తయారు చేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 40వ డివిజన్ గణేష్ నగర్ లో ఆయన విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ సాధారణ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించబోయే కల్వర్టు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ నల్వాల పుష్పలత, రవీందర్లతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం డివిజన్లోని డ్రైనేజీలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు పలు సమస్యలని తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆ పనులని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. ప్రజా సమస్యలని దశల వారీగా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పారు. కేంద్రం నుండి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల నిధులు కేటాయించారని, ఇందుకు సహకరించిన బండి సంజయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగరాన్ని మరింత సుందరీకరించేలా కృషి చేస్తున్నామన్నారు. 66 డివిజన్లలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించేలా నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ నల్వాల పుష్పలత, రవీందర్, డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నల్వాల పుష్పలత, రవీందర్ గారి ఆధ్వర్యంలో
మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 10 లక్షల రూపాయలతో కలవట్ నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా సమస్యలు మా దృష్టికి స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా నగర అభివృద్ధి రూపురేఖలు మార్చే విధంగా మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 40 డివిజన్లో డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది. ఇంకా ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దశల వారీగా ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే మనకు మొన్ననే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి 840 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి ఆమోదం పొందడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కింద వరంగల్ ఖమ్మంకు సంబంధించి డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 నగరాలను మాత్రమే వరంగల్ ఖమ్మం మాత్రమే పంపించడం జరిగింది. దానిలో మన కరీంనగర్ ఉండాలని కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు పట్టుబట్టి కరీంనగర్కే నిధులు తీసుకురావాలి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం రావాలని దీనిలో వచ్చే విధంగా చేసిన కేంద్ర మంత్రివర్యులకు మా పాలకవర్గం తరఫున నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుద్ధా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ నగరాన్ని నగరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా అడుగులు వేయడం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తతగా పనిచేయాలని ఏఆర్ ఏసీపీ ప్రతాప్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని తన కార్యాలయంలో ఏఆర్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రామాణిక విధానాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. విభాగాల వారీగా ఆయన సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. వీఐపీల భద్రతనే ప్రథమ కర్తవ్యంగా భావించాలని, ఆయుధాల నిర్వహణ, రూట్ చెకింగ్, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వీఐపీల ప్రమాణ ప్రణాళికల గోప్యతని ఖచ్చితంగా పాటించాలన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ సాంకేతిక పరిజ్ఞానం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తితో పనిచేయాలన్నారు. డాగ్ స్క్వాడ్స్ తమ శునకాల పట్ల ప్రేమ, ఓపికతో వ్యవహరిస్తూ ఆరోగ్యం, ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాలని సూచించారు. వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణే విజయానికి మూలమని చెప్పారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, ఆర్ఎస్ఐలు నీలవేణి, రాజు, కార్తీక్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నెగ్లిజెన్సీ లేకుండా నాకు ఇంత సర్వీస్ అయిపోయింది, నేను ఇంకా సీనియర్ని, నాలుగు మైండ్ యార్లో వచ్చి మనకు కంప్లైంట్ చేసేవారు. ఈ మధ్య అయితే కానీ ఎక్కువ మంది లేరు, ఒకరు తప్ప ఫ్యామిలీస్ అదే. సో సో వ్యక్తిగత క్రమశిక్షణ ఓకే కాబట్టి వ్యక్తిగత నేను ఆయన కూడా చూస్తాను. సో క్రమశిక్షణ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. అది ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడడం, మనం హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఓకే ఆ తర్వాత మీకు ఆరోగ్యం తాను ఉపాధ్యాయుడై తన తల్లి దేహాన్ని వైద్య విద్యార్థులకు పాఠ్యపుస్తకముగా అందజేసిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. భావితరాలకు ఉపయోగపడేలా తన తల్లి నేత్రాలను కంటి ఆసుపత్రికి, దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చర్లపల్లి కుమారస్వామి తన తల్లి భారతి హైదరాబాద్ లో పరమపదించగా అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసన్ ఐ బ్యాంకుకు తల్లి భారతి నేత్రాలను దానం చేశారు. అంతేకాకుండా కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆమె దేహాన్ని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి చేతుల మీదుగా అప్పగించారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో సైతం సమాజ హితం కోసం తన మాతృమూర్తి దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించడం స్ఫూర్తిదాయకమని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతనన్నారు. సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన అభినందించారు. నేత్రదానం, దేహదాన ఆవశ్యకతలను వివరించి భారతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జిల్లా బాధ్యులు రాజకనకయ్య, లక్ష్మి, అమ్మ ఫౌండేషన్ సభ్యులు రాజ్ కుమార్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు రాజురెడ్డి, మధుసూదన్ రెడ్డి, లయన్ శంకర్ ప్రసాద్ రెడ్డి, కుటుంబ సభ్యులు కుమారస్వామి, వనజ, శ్రీధర్, నాగరాణి, విజయలక్ష్మి, రాజయ్య, అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శరీరం దానం చేసిన వాళ్ళు అందరికన్నా ముందు ఆద్య గురువులు అవుతారు. మెడికల్ ఫీల్డ్లో ఎంబీబీఎస్ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయలేరు. ఎందుకంటే అనాటమీ ఎప్పుడు మారదు. గురువు తప్పు చేస్తారేమో కానీ శరీరం తప్పు చేయదు. అది ఒక తరానికి విద్యని అందిస్తుంది. ఇలాంటి ఇది మనసులో ఉంచుకొని ప్రభుత్వ కళాశాలలకి ఈ శరీర దాన కార్యక్రమాలు ముందుకు వస్తారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక చిన్న విన్నపము నా సైడ్ నుంచి, ఎండాకాలము హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం శరీరాన్ని తొందరగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎంబార్మింగ్ చేసుకోవాలి. లేకపోతే మనకు శరీరం తీసుకున్నందుకు ప్లస్ వాళ్ళకి ఇచ్చినందుకు కూడా ఉపయోగపడదు. ఎవరైనా నివాళులు అర్పించే వాళ్ళు ఉంటే నివాళులు అర్పిస్తే నేను శరీరాన్ని మా డిసెక్షన్లో లోపలికి తీసుకెళ్తాను. తర్వాత కార్యక్రమం మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు కొంకటి శేఖర్ అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో బీసీ నేత ఉరుమల్ల విశ్వంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బండి భగీరథ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, సదరు బాలికకు న్యాయం చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితురాలు పక్షాన పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. కాగా కొందరు సోషల్ మీడియాలో ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచెట్టున్నారు. బండి భగీరథ్ 9 రోజులు ఎక్కడ ఉన్నావు, అతన్ని దాచిపెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే మాట్లాడని నోళ్లు ఇవాళ నిజాన్ని నిర్భయంగా చెప్పిన నాయకుడిపై అబాండాలు వేయడం సిగ్గుచెట్టున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ట్రోల్స్ చేస్తే సహించేది లేదని, భౌతిక దాడులకు దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉరుమల్ల విశ్వంతో పాటు రమేష్ రెడ్డి, అబ్దుల్ ఖాదీర్, బడుగు నవీన్, ముడుపు కృష్ణమాచారి, నరేందర్, వెంకటస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై గత కొన్ని రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ విషయంలో ఆధారాలతో ప్రూఫ్స్తో ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిజమైన ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సార్ ప్రశ్నిస్తే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్ళు, టేబుల్ స్పూన్లు, టీ స్పూన్ వాళ్ళు ఈరోజు వాళ్ళకు చెంచగాళ్ళు బండి సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కరీంనగర్ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం కూడా ఇక్కడ కరీంనగర్ వేసిన ఉద్యమం ఏది కూడా ఈ రోజు దాన్ని న్యాయం జరిగేంత వరకు ఏ ఉద్యమం కూడా ఇక్కడ ఆగిన దాఖలు లేవు. అదే గడ్డపై బండి సంజయ్ ఎంపీ ఉన్న కరీంనగర్ గడ్డపై ఛాలెంజ్ ఇస్తూ చెప్తున్నాం, ఒక దళిత బిడ్డ చెప్తున్నాం, బండి సంజయ్ ఖబర్దార్, నీ యొక్క చెంచాలకు తగిన నీ చెంచాలకు తగిన గుణపాఠం చెప్తాం. మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజాయితీకి నిలువెత్తి ప్రదర్శన అయ్యాల. ఇలానే 6.5 సంవత్సరాలు 3,63,000 జీతాన్ని తృణప్రాయంగా వదులుకొని జైలుకు పోయినా అని, రిమాండ్ రాకపోయినా రిమాండ్ రాసినా అని, అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయినా అని మొత్తం ఆధారాలు ఉన్నాయి, మొత్తం ప్రజలకు తెలుసు. మరి సోషల్ మీడియాలో జరిగిన కేసుల మీదనే ఇంత చర్యలు తీసుకుంటే మరి వాళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేసి 9 రోజుల పాటు తను ఎవరు దాచిపెట్టిర్రు? ఎవరి మద్దతుతో ఈ అబ్బాయి భగీరథ్ ఎవరి మద్దతుతో 9 రోజులు ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఒకవైపు పోలీసులు వెతుకుతుంటే వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం, పోలీసులు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, కరీంనగర్ వెతుకుతుంటే వీళ్ళ శ్రమని, వీళ్ళ సమయాన్ని వృధా చేసినప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు? ఎక్కడ షెల్టర్ ఇచ్చిర్రు? A1గా భగీరథ్ అరెస్ట్ అయ్యిండు. ఇవాళ ఆయనే జైలుకు పోయేటప్పుడు ఏం చేసిండు? సిమ్ లేని ఫోన్ ఇచ్చిండు. ఆయన సిమ్ ఎక్కడ ఉంది, ఆయన సిమ్ ఎవరు దాచిపెట్టిర్రు, వాళ్ళ మీద కేసులు కావాలి. 2 అతని ఫోన్ ఎక్కడ దాచిపెట్టిండు, వాళ్ళ మీద కేసులు కావాలి. అతని ఫోన్లోకి వెళ్ళి డాటా ఎవరు డిలీట్ చేసిర్రు, అతని మీద కేసులు కావాలి. బీజేపీ నేతలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ నిరసన తెలియజేయడం విడ్డూరంగా ఉందని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు ఢిల్లీ కేంద్రంగా ఏడాది పాటు ధర్నా చేస్తే 1,200 మంది రైతులని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన పోరాటాన్ని అణిచివేస్తూ, ముళ్ల కంచెలు వేస్తూ, ట్రాక్టర్లతో తొక్కిస్తూ, వాటర్ స్ప్రే చేస్తూ, టియర్ గ్లాస్ పేరుస్తూ రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. బండి సాయి భగీరథ్ కేసుతో ప్రజల దృష్టిని మరల్చడానికి రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తుందని ఆరోపించారు. గడిచిన 10 రోజుల్లో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచారని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే పండించిన పంటలకి గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో ఎరువులు, మందుల్ని పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు రోహిత్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ముందు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలని ఒక పెద్ద కార్యక్రమం ఆర్భాటంగా చేసింది. రైతుల కోసం చేస్తే చాలా సంతోషిస్తాం మేము కూడా. కానీ ఈరోజు బీజేపీ గత 20 రోజుల నుండి ఏ కార్యక్రమం లేకుండా స్తబ్దతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి బండి సాయి భగీరథ్ కేసుతోటి నిశ్శబ్దంగా ఉండడం మూలంగా ఏదో ఒక ప్రోగ్రాం తోటి బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు తప్ప
నిజంగా రైతుల మీద ప్రేమతోటి కాదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కనీస మద్దతు ధర చెల్లించవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతుల పేరు మీద 4 నల్ల చట్టాలు చేసి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రైతులను 1200 మంది రైతులను పొట్టన పెట్టుకొని రైతులపైన తుపాకులతో కాల్పులు జరిపి, అలాగే గ్యాస్ టియర్లు జరిపి, ట్రాక్టర్లతో తొక్కించి కంచెలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టింది దేశం మొత్తం చూసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 200 ఎకరాల మేర వరిగడ్డి దగ్ధమైనట్లు సమాచారం. గ్రామానికి చెందిన బద్దం రాజేందర్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించిన సుమారు 300 వరిగడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బద్దం శ్రీనివాసరెడ్డికి చెందిన పైపులు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని సమాచారం అందుకున్న స్థానికులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంత ఎట్లా సురు గడ్డి నువ్వేం పోతావే అటు? కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకి దిగారు. గన్నేరువరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రైతులతో కలిసి మండలంలోని కాసింపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని గంప వెంకన్న ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సరైన సమీక్ష నిర్వహించకపోవడం మూలంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడక సాగుతుందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభమయ్యి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు సగం కూడా కాలేదని, నోటికందిన పంట వర్షార్పణమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసల ప్రభాకర్, కొట్టె భూమయ్య, కొట్టె రవి, వరాల సతీష్, నూకల చింటూ, బూర శ్రీనివాస్, తిరుపతి రైతులు పాల్గొన్నారు. ఇవాళ 25% కూడా కొనలేదు. 80% ధాన్యం కళ్ళాలలో ఉన్నాయి. సగం తూకం లారీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది రైతులు పైసలు పోగేసుకొని ప్రైవేట్ లారీలు తెచ్చుకొని కూడా జొక్కపోతూ ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నీ అధికార యంత్రాంగం ఎక్కడ పోయింది? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేరు? నీ మంత్రులు ఎక్కడ వేరు? అసలు నువ్వు ఎప్పుడన్నా రైతుల గురించి సమీక్ష చేసినావా అని అడుగుతా ఉన్నావు. రైతుల కళ్ళాల ఐకేపీ కళ్ళాలలో ఎంత సరుకు ఉంది, ఎంత ధాన్యం ఉంది, రోజు ఎన్ని లారీలు వస్తున్నాయి, రోజు ఎంత తూకం అవుతుంది అని ఎప్పుడైనా సాయంత్రం పూట రివ్యూ తెప్పించుకుంటున్నావా అని అడుగుతున్నావు. నీకు అసలు పాలన గురించి సోయలేదు. నువ్వేమున్నా ఢిల్లీకి మూటలు మోసుకుంటా, ఢిల్లీకి కప్పం కట్టుకుంటా, ఢిల్లీ రాజుల యొక్క అడుగులకు మడుగులెత్తుకుంటా ఉంటున్నావు. నువ్వు చేత కాకపోతే రాజీనామా చేస్తాను. రైతులు ఇవాళ ఎంత అరిగోసపడతా ఉన్నారంటే దాదాపు ఇంకా 20 రోజులు అయితే, ఇంకో 4 రోజులు, ఇంకో 20 రోజులు అయితే కానీ రైతులు ధాన్యం తూకాలు అయ్యేటట్లేవు. కానీ 4-5 రోజులు అయితే ఇప్పుడు రోహిణి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అర్హులైన వారందరికీ పెన్షన్లను అందిస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మదా అన్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో పెన్షన్లకు సంబంధించిన కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లబ్దిదారులు, వృద్ధులు, మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు, సలహాలు అందజేశారు. పెన్షన్లు పొందుతున్న వారంతా ప్రతి డివిజన్లో కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూన్ 2వ తేదీ నుండి అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుందని పేర్కొన్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్లను త్వరలోనే మంజూరు చేస్తుందని చెప్పారు. మొదటి విడతలో మిగిలిన ఇండ్లను కలుపుకుని అర్హులైన వారందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు సహకారంతో అర్హులైన వారందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా 11వ డివిజన్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మదా, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈ 11వ డివిజన్లో ప్రతి ఒక్కరు పింఛను ఉన్న ప్రతి ఒక్కరు వృద్ధాప్యులు కానీ వితంతు పింఛను వచ్చే వాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఫోటో దిగాలి. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం పింఛన్లు కట్ అయితే అప్పుడు తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు ఒకసారి వచ్చి మన వార్డ్ ఆఫీసర్ మన మీ సేవ కార్యాలయంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆఫీసర్ మన వార్డ్ ఆఫీసర్ ఉంటుంది, వచ్చి ఫోటో దిగి అందరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ తెచ్చుకున్న రోజు మనం కాబట్టి ఆ రోజు మళ్ళీ పెన్షన్స్ కూడా తప్పకుండా వాళ్ళందరికీ వస్తాయి. అందరికి ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల పెన్షన్స్ కూడా మళ్ళా ఏది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అందరికీ కూడా ఇవ్వాలని చెప్తాను. మళ్ళీ ప్రజాపాలన ఉంటుంది, ఎవ్వరు ఫిగర్ అవ్వవలసిన పని లేదు. అందరికి ప్రతి ఒక్కరికి అర్హులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా వస్తాయి. అదేవిధంగా రెండో విడత కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి మొన్న రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఇంకా కట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, L2 L1లో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి. శాంతి భద్రతల పరిరక్షణ భద్రతా చర్యలని మరింత పటిష్టం చేసేందుకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కరీంనగర్ పరిసరాల్లో నివసిస్తూ పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రైనీ IPS సోహం సునీల్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. సిపి గౌసాలం ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నామని ట్రైనీ IPS సోహం సునీల్, CI కోటేశ్వర్ తెలిపారు. నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుండి వచ్చి స్థానికంగా నివసిస్తున్న కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలని సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ IPS సోహం సునీల్, CI బిల్లా కోటేశ్వర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మూల్యాంకన పారితోషికం చెల్లించాలంటూ కరీంనగర్లో లెక్చరర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట సంస్కృత ప్రైవేటు లెక్చరర్లు నిరసన చేపట్టారు. ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ మూల్యాంకనం చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు రావాల్సిన పారితోషికాన్ని చెల్లించలేదన్నారు. ప్రభుత్వం ఫలితాలను వెల్లడించి ఇన్ని రోజులు గడిచినా తమ కష్టానికి ఫలితం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న తమలాంటి ప్రైవేటు లెక్చరర్లకు పేపర్ వాల్యుయేషన్ ద్వారా వచ్చే పారితోషికమే ఆధారమని తెలిపారు. గతంలో ప్రభుత్వం అలవెన్స్లతో పాటు వారం రోజుల్లోనే పారితోషికం చెల్లించేది అని గుర్తు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించినప్పటికీ తమ కష్టాన్ని గుర్తించకుండా బకాయిలు పెండింగ్ లో ఉంచడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పారితోషికం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు సంస్కృత లెక్చరర్లు పాల్గొన్నారు. ఏది ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంక 10 రోజులు 15 రోజులు గడుస్తాయని చెప్తున్నారు. మరి వస్తాయా రావనటువంటి చూస్తూ వాటిని పొందలేక ఇక్కడటువంటి విషయంలో వాళ్ళకి ఆలోచన అవసరం ఉందని మేము ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాము. శ్రీ రామకృష్ణ వివేక సేవా సమితి ఆధ్వర్యంలో సంస్కార్ వేసవి శిబిరం కరీంనగర్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆచార్య రమేష్ గురుజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకి పాదపూజ ఉత్సవం ఘనంగా చేపట్టారు. రమేష్ గురుజీ వ్యాఖ్యానం చేయగా లక్ష్మణ్ తన పాటలతో తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, వారి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అమ్మా నాన్నలే ప్రత్యక్ష దైవాలని, వారిని గౌరవించడం మన బాధ్యత అని చెప్పారు. మన సనాతన ఆచార సాంప్రదాయాలు, సంస్కారాలు పిల్లలకి అందిస్తూ భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు లేని సమాజం తయారవ్వాలని ఆకాంక్షించారు.
రామకృష్ణ వివేక సేవా సమితి తెలంగాణ యువ విభాగ ప్రధాన కార్యదర్శి ముద్రగడ మురళీకృష్ణ, కన్వీనర్ విజయ్ కుమార్ పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ఏ పని చేసినా ఒక్కోసారి కడుపులో బిడ్డ కదలాడుతూ ఉంటుంది. అమ్మ సంతోషానికి అవధులుంటూ ఉంటాడు. నా బిడ్డ తిరుగుతుంది కదా బిడ్డ. ఒకనొక రోజు నాడు కదలకుండా ఉంటే ఏమైంది నా బిడ్డకి కదలట్లేదు, డాక్టర్ చెప్పి పరిగెడుతుంది. డాక్టర్ మేడం చెప్తుంది ఏమి లేదన్నా పర్వాలేదు, అప్పుడు కుదరపడుతుంది. చూసారా 9 నెలలు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మనకు ఆకలి తెలియదు, దాహం తెలియదు, అన్ని తనే చూసుకుంది. ఆహారం ఇచ్చింది, నీటి ఇచ్చింది, శ్వాసను ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది, ప్రాణాన్ని పోసింది కూడా. అలాంటి గొప్ప దేవతామూర్తికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకున్నాం, కృతజ్ఞత తెలుపుకున్నాం. అమ్మ పాదాలను నమస్కరించుకుందాం. అమ్మా నన్ను క్షమించమ్మా, ఒక్కోసారి నిన్ను తెలియకుండా నీ మనసు బాధ పెట్టాను, ఒక్కోసారి నిన్ను ఇబ్బంది పెట్టానమ్మా, నన్ను మన్నించమ్మా అని వేడుకుంటాను. సూర్యాపేట జిల్లా యర్కారంలో దారుణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మధును గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు. యర్కారం స్టేజి వద్ద మూటకట్టి పడేసి వెళ్లిపోయారు. కాగా మధు ఓ హత్య కేసులో మధు నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరామర్శించారు. మధు కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువుల బాధ్యతని బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటుందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా వదిలిపెట్టేదే లేదని, తమ నుండి ఆ అధికారి మాత్రం తప్పించుకోలేడన్నారు. ఇలా క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాత కూడా ఓపెన్ చేసి బాధ్యులైన వాళ్ల మీద చర్యలు తీసుకుంటున్న సందర్భాలున్నాయని చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీసు అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీసు అధికారుల మీద కూడా పక్కన కూడా చూస్తూ ఉన్నాం. ఐజీ డీజీ స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తానని నేను ఇప్పటికైనా పోలీసు అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం. అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల అప్రమత్తం. ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఏసీపీ ప్రతాప్. అమ్మ నేత్ర దేహదానం చేసిన ఉపాధ్యాయుడు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా నిర్ణయం. కరీంనగర్లో భగ్గుమంటున్న ఎండలు. అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.